తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు సోదరులందరికైతే పెద్ద శుభవార్త అండి. రైతు భరోసా నిధులు సంబంధించి ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడత డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే మీ అందరికైతే ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగిందనమాట. ఎకరం నుంచి మొత్తం 10 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించి ఏవైతే మీకు డబ్బులు ఉన్నాయో మొదటి విడత డబ్బులైతే మనకైతే విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఏ జిల్లాలకు పడబోతున్నాయో మొత్తం క్లియర్గా ప్రభుత్వమే మనకైతే జిల్లాల యొక్క వివరాలు కూడా మనకైతే అందుబాటులోకి అయితే తీసుకొని వచ్చింది. అలానే ఆ జిల్లాల యొక్క వివరాలు కూడా మనకైతే క్లియర్గా మనకైతే ఏ జిల్లాల్లో ఏ ఊరు వాళ్ళకి పడుతున్నాయో కూడా మొత్తం క్లియర్గా మనకైతే ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వాటి గురించి నేను క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. మీరు ఏం చేశారంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మరొక 4 రైతులకు కూడా మీరు షేర్ చేయండి. చేస్తే వాళ్ళకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ముందుగా మనం రైతు భరోసా ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడత డబ్బులు ఉన్నాయో ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 32 జిల్లాల్లో ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అందరికీ వారి ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట. దానికి సంబంధించి మనకైతే 10 గంటలకైతే మనకైతే అందరి రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నట్టు ప్రభుత్వం అయితే సమాచారం ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందరికీ ఎకరానికి ఇక్కడ 6,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. అలానే ఇక్కడ ఏవైతే భూములు ఉన్నాయో సాగు చేసే భూములకు మాత్రం డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఓకేనా, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సభలో స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతన్నలు అయితే ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ప్రతి ఒక్క రైతన్నలకైతే వానాకాలం మొదటి సీజన్ డబ్బులు అయితే పడబోతున్నాయని చెప్పేసి క్లియర్గా మనకైతే ఏదైతే క్యాబినెట్ భేటీ ఉందో అందులో మనకైతే చెప్పడం అయితే జరిగింది. చెప్పినట్టుగానే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 6,000 రూపాయలు ఏదైతే ఎకరానికి సంబంధించి డబ్బులు ఉన్నాయో అందరికైతే తాజాగా అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు సమాచారం ఇచ్చింది. కాబట్టి ముందుగా జిల్లాల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఫస్ట్గా వచ్చేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, ఓకేనా, 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఆగస్టు 31వ తారీఖు ఉందో ఆగస్టు 31వ తారీఖు లోపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే డబ్బులు అయితే వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. అలానే తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు 6 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 15వ తారీఖు లోపు వీళ్ళందరికైతే వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడతలో భాగంగా 6 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపున్న రైతులకైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకోటి చూసుకున్నట్టయితే 10 నుంచి 15 ఎకరాల లోపున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ప్రభుత్వం అయితే మనకి సెప్టెంబర్ 30వ తారీఖు లోపు, ఓకేనా, సెప్టెంబర్ 30వ తారీఖు లోపు అందరికీ అమౌంట్ అయితే విడుదల చేసే పంపిణీ అయితే అయిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ విడతల వైజ్గా మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ చెప్తాను, క్లియర్గా చూడండి. 1 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకైతే ఆగస్టు 31వ తారీఖు లోపు అవుతుంది. 5 నుంచి మనకి 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు అని చెప్పేసి మనకైతే ఇచ్చారనమాట. అలానే ఇక్కడ 10 నుంచి 15 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మొత్తం వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలలో మొత్తం రైతు భరోసా నిధులు అయితే మొత్తం క్లియర్ అవుతున్నట్టు మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. అలానే అమౌంట్ గురించి ఇక్కడ మీకు ప్రభుత్వం ఇంకొకటి ఏమని చెప్తుందంటే అమౌంట్ అనేది మీకు మీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అలానే ఇక్కడ అమౌంట్ పడే ముందు ప్రతి ఒక్కరికి ఇలాంటి అమౌంట్ మెసేజ్ కూడా వస్తుంది, చూసుకోండి. మీకు ఇక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఖాతా నెంబర్ చూసుకొని ఆ ఖాతాలో డబ్బులు చెక్ చేసుకున్నట్టయితే మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే పడమే జరుగుతుంది. ఈ అమౌంట్ని మీరు వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి. ఆల్రెడీ ఇప్పుడు అందరికీ తెలుసు, ఆల్రెడీ వరి పంట వేసే రైతులు అయితే ఆల్రెడీ వేసేసారు. కాబట్టి ఈ వరి పంటకు సంబంధించి తర్వాత ఏవైనా కలుపు మందులు కానీ ఇలాంటి వాటికైతే మీరు యూజ్ చేసుకోవడానికి అయితే పనికొస్తాయి అనమాట ఈ డబ్బులు. ఎందుకంటే కాస్త ఆలస్యమైంది. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టే ముందే మనకైతే రైతు బంధు రావాలి, కానీ ఈసారి కాస్త ఆలస్యమైంది. కాబట్టి ఈ అమౌంట్ని మీరు తర్వాత ఏదైనా అవసరాలకైతే వాడుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ప్రభుత్వం ఇక్కడ సర్వేలు చేసింది కూడా మొత్తం ఒకటి ఏమనంటే సాగు భూములు ఏవైతే ఉన్నాయో సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి నిర్ణయించుకొని కేవలం సాగు భూములకే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి గుర్తుంచుకొని మరి కేవలం సాగు భూములకే విడుదల చేస్తున్నారు. మీకు ఎలా అయితే యాసంగి సీజన్ డబ్బులు విడుదలయ్యాయో సేమ్ అదే విధంగా సాగు భూముల దగ్గర అమౌంట్ అయితే విడుదలవుతాయి. ఖచ్చితంగా అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతన్న నాకు వీడియో కింద కామెంట్ చేయాలి. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయాలి. అప్పుడైతేనే మీకు అమౌంట్ పడ్డాయా లేవా అని మాకు తెలుస్తుంది.
ప్రతి ఒక్క రైతన్నకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ప్రతి ఒక్క డౌట్కి నేనైతే క్లారిఫై ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరైతే నాకు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో కూడా పంపడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.